శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నంబర్ 9573058625. అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు మే మాసంలో 29వ తేదీ గురువారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు. కానీ ఇదే అవుతుంది. ఏం జరగబోతుంది అనే ఒక్కొక్క వివరము కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకే అంతా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్యంగా విజయ అవకాశాలు పెరగబోతున్నాయి. మిత్రుల అండ ఈ రోజున లభించబోతోంది. సమస్యలైతే తప్పక పరిష్కరించబోతున్నారు. వ్యాపార పరంగా వ్యాపార వృద్ధి కలుగుతోంది. అనుకున్న స్థాయికి చేరే అవకాశం వస్తుంది. ఆత్మీయుల ద్వారా కొన్ని పనుల్లో ముందుకు సాగుతారు. ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అయితే ఇప్పుడు తప్పక నెరవేరబోతోంది. మీరు దేనికి కూడా వెనుకడుగు వెయ్యకూడదండి. ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఆపదలు తొలగిపోతాయి. ఈ రోజున మంచి కాలం సాగబోతుందని చెప్పక తప్పదు. ఉద్యోగంలో కూడా బాగుంటుంది. వ్యాపార రీత్యా కూడా శ్రమను పెంచుకోండి. భద్రతతో కూడిన జీవితమైతే మీకు లభించబోతోంది. ఆశయం త్వరలోనే నెరవేరబోతుంది. లక్ష్య సాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు మీకు చాలా అవసరం. తొందరపడి మాత్రం ఏ నిర్ణయం తీసుకోవద్దు. సన్మార్గంలో ఖ్యాతిని గడిస్తారు. ఆనందించే అంశాలు కూడా పొందుకుంటారు. వీరికి మంచి జరగబోతుంది. అవకాశాలు పెరుగుతాయి. ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని పొందుకుంటారు. 10 మందికి మేలు చేసే పనులు మొదలు పెట్టండి. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఈ రోజున ఉద్యోగంలో ప్రశంసలు ఉన్నాయండి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. ఈర్ష్య పడేవారు మీ చుట్టూరానే తిరుగుతున్నారు. జాగ్రత్త. ఈ రోజున ఏ జన్మలో ఏ పుణ్యమో కాని అభిష్ట సిద్ధి కలుగుతోంది. ఆశయం కార్యరూపం దాలుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రేష్టమైన ఫలితాలున్నాయి. మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది. సర్వోత్తమ కాలం చూస్తారని చెప్పక తప్పదు. కార్యసిద్ధి ఉంటుంది. ప్రస్తుత కాలం అనే పరిస్థితులు మీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి అనే దాని మీద ఒక అనుభవానికి వస్తారు. క్రమక్రమంగా లక్ష్యాన్ని సాధిస్తారు. కాదనుకున్న ఒక పని ఈ రోజున పూర్తి కాబోతూ ఉంది. ఇది ఆశ్చర్యపడాల్సిన అంశము. దాంపత్య జీవితం వీరికి అద్భుతవంతంగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి. ఎవరితో మాట్లాడకుండా ఉన్నా కానీ చాలా వరకు మంచి జరుగుతుంది. తక్కువగా మాట్లాడండి. దానివల్ల మీ సమయం వృధా అయ్యే పరిస్థితులు తగ్గుతాయి. ఉద్యోగులకు మంచి రోజుగా ఉంటుందని చెప్పక తప్పదు. చేసే అన్ని పనుల్లో కూడా ఆటంకాలు అనేవి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. పై అధికారుల నుంచి ప్రశంసల జల్లు కురవబోతుంది. వ్యాపారులకు లాభదాయకమైన రోజు అండి. వ్యాపారంలో చక్కటి లాభాలు అయితే పొందుకుంటారు. వ్యాపార రహస్యాలు మాత్రం ఎవరు ఎంత బాగా మాట్లాడినా ఎవరితో ఈ రోజున పంచుకోకూడదు. కొన్ని సామాజిక సమావేశాల్లో పాల్గొనే సూచన కనిపిస్తుందండి. తమ ఫ్యూచర్ కోసం చేసే ఆలోచనలు కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు ఈ సమయంలో నెరవేరుతాయి. వ్యాపార పరిస్థితులు కూడా అన్ని అనుకూలంగా మారే అవకాశాలున్నాయండి. ఆదాయపరంగా మరింత వృద్ధిని అయితే చూస్తారు. ధనపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఇంటికి సంబంధించిన పెండింగ్ పనిని మీరు ఈ రోజునే పూర్తి చేస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రోజున ఈ విధమైన ఫలితాలు వీరికి ఉండబోతున్నాయి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ధన్యవాదములు.